మహిళలకు గౌరవం లేకుండా ఇంకా పార్లమెంట్లో 33% మహిళలకు స్థానం కల్పిస్తే రాజకీయాలకు రావాలా వద్దా, రాజకీయాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మహిళలందరి పట్ల మరి ఏమని మాట్లాడడం, మీకు మీ భార్యలు చెల్లెలు అంటే మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎట్లయితుందా, ఏదైనా పార్టీ లైన్ ఒకటి చెప్పినప్పుడు ఇంత నుంచి అందరూ దానిని పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. దానిని చెప్పడానికి ఆయన మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వమే అర్థమవుతుంది. దాంతప్పుడు మళ్ళా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేసినటువంటి దాని గురించి ఆయన ఏం చెప్పాలా? మరి ఏమీ వ్యక్తిత్వం ఉన్నట్టు, కుటుంబ సభ్యులు మా వాళ్ళు ఉన్నట్టు వీడియోలు బయటకు వస్తే కూడా మరి మీ ఇద్దరు ఛానళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ వారనుకోవాలా, లేకపోతే మీ వ్యక్తిత్వాలు ఇట్లా అనాలా? తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వ నాయకుల వ్యక్తిత్వాలు మహిళల పట్ల 33% రిజర్వేషన్ ఇచ్చున్నారు. ఈ సమయంలో మీరందరూ కూడా మరి ఏం చెప్పాలో మాకైతే పూర్తి రావట్లేదు. కానీ ఇందాక మహిళల యొక్క ఆవేశాన్ని చూశారు. చెప్పుతో పెట్టడం అయితేనేమి, మరి ఎదురు తిరగడం అయితేనేమి, రాబోయే రోజుల్లో ఈ రోజు కూడా లోకల్ ఎలక్షన్లు జరుగుతుంటే 33% ఇచ్చింది. ఎందుకంటే మహిళా ఓట్లు కావాలని. మరి మహిళలందరూ కూడా వైఎస్ఆర్సీపీ మహిళలైనా తెలుగుదేశం మహిళలు ఇది వర్తించదా? ఏ మహిళకైనా ఇది పార్టీ లైన్ ఇచ్చినప్పుడు, ఇంట్లో భర్తల గురించి చెప్పినప్పుడు వారి యొక్క కుటుంబాల్లోకి రావడం అనేది అత్యంత దారుణం, నీచము. మరి ఇది తప్పకుండా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నాం.